మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ముఖ్యంగా సింహరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఒకవేళ ప్రారంభం అవుతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పాపం అసలే ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళు అష్టమ శ్రేణిలో ఉన్నారు. ఇంకా మళ్ళీ అసలే గుండెకి వాళ్ళు లపకా టపకా అని కొట్టుకుంటున్నారు. అది ఎప్పటికైపోద్దురా నాయన అంటే మనం అందరం ఇంకా సంవత్సరంన్నర అంటున్నాం. ఇప్పుడు కొత్తగా రాబోయే ఇంకా ఒక చక్కగా కొన్ని 2032వ సంవత్సరం వరకు హ్యాపీగా ఉందాం అనుకుంటే మనం ముందుకు జరిపేసి ఏలినాటి శని ఎప్పుడు వస్తుందో చెప్పేస్తున్నాం. మనకి ఈ యొక్క శని మిథున రాశిలోకి వచ్చిన మరుక్షణం నుంచి మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జరుగుద్ది అనమాట ఏలినాటి శని. ఎప్పుడు వస్తుంది? శని మిథున రాశిలోకి 2032వ సంవత్సరంలో ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి 2034 జూలై వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. ఆ విధంగా మనకి 2032 నుంచి 34 నుంచి మనకి ఏం చేస్తామంటే ఒక 2.5 ఏళ్ళు కలుపుకుంటాం. 2036.5 సంవత్సరం కేసుకో. అక్కడి నుంచి ఇంకో 2 ఏళ్ళు. అలా లెక్కలు కనుక చూసుకుంటే అతిచారం గోచారం అని ఉంటుంది, ముందుకి వెనక్కి వెళ్ళాలి. అవన్నీ చూసుకుంటే 2041వ సంవత్సరం వరకు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఏలినాటి శని అనగానే ఫస్ట్ క్లారిటీ మనం వీళ్ళ భయపడకుండా ఇవ్వాల్సింది ఏంటంటే, ఏలినాటి శని అనగానే బాబాయ్ చుట్టాల మరణాలు, తల్లిదండ్రుల మరణాలు, పిల్లలకి ఏదైనా హాని జరగడము, లేదా ధన నష్టం జరగడము, లేదా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడము, ఇలా ఏదేదో మొత్తం మీద నష్టమైతే అని బ్రాండ్ వేసేసారు శనీశ్వరుడికి. శనీశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మకారకుడు ఆయన. అంటే ఏం చేస్తాడు ఆయన? మనం చేసుకున్న పనులే మనకు వస్తాయి. ఎవరు పక్క వాళ్ళు మనల్ని ఏం చేయరు. ఏమండి నన్ను చదవనివ్వట్లేదండి, మా ఆవిడ నన్ను పూజ చేసుకొనివ్వట్లేదండి, అవన్నీ బుత్తుత్తు మాటలు. ఎవరు ఏం చేయలేరు. మనం మంచి పనులు చేసుకుంటే మనకు మంచి కర్మలు వస్తాయి, చెడ్డ పనులు వస్తే చెడ్డ కర్మలు వస్తాయి. దట్స్ ఆల్. చెడ్డ అంటే ఏదో అని కాదు అక్కడ అర్థం. చెడ్డ అంటే ఏంటంటే పేదవాళ్ళకి సాయం చేయకపోవడం. బీరువాలో డబ్బులు ఉన్న వాళ్ళంతా బీరువాలో డబ్బులు దాచేసుకుంటారు. పేదవాళ్ళకి ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, తర్వాత ఈ యొక్క సాధువులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి, ఇలా. సో ఇక్కడ మనకి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని 3 దశల్లో వస్తుంది. ఫస్ట్ మనకి ఈ సింహరాశి కింద మనం కర్కాటక రాశిలోకి రావాలి. కర్కాటక రాశిలో మనం 2032 నుంచే స్టార్ట్. కాబట్టి అక్కడ కర్కాటక రాశిలో వ్యయ శని అని అంటాం. దీనివల్ల ఖర్చులు అధికంగా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇదివరకు పాపం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చేసేవారు? ఆడపిల్లల తండ్రులు ఇంటి ముందు చక్కగా అరిగేసి పల్లెటూరులో చేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫంక్షన్ హాల్ అంటున్నారు. ఆ చేసుకునే వాళ్ళు కట్నం దబ్బేస్తున్నారు, మళ్ళీ ఫంక్షన్ హాల్ గొంతెమ్మ కోరికలు. ఫోన్లే అని అనుకుంటే మళ్ళీ ప్రీ వెడ్డింగ్ అని చెప్పి వీడియోలు అంటారు. ఆడొక 3 లక్షలు పట్టుకుపోతాడు. ఈ రకంగా వీళ్ళంతా కూడా డబ్బుని విచ్చలవిడిగా చేసేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు విద్యార్థులకు కూడా ఉంటుంది జీవితం. వీళ్ళు ఏం చేస్తారు? విద్యార్థులు వీళ్ళకి ఫ్రెండ్స్ పుస్తకం తీసి అసలే మాకు ఎక్కట్లేదు, బుర్రకి అర్థం అవ్వట్లేదురా బాబు అనుకుంటే వీళ్ళకి ఫ్రెండ్స్, చెత్త ఫ్రెండ్స్ దొరకడం, వాళ్ళతో దోస్తానాలు చేయడం, వాళ్ళందరినేమో వీళ్ళకి బ్రెయిన్ పాడు చేసేయడం, చదువుకోవడం. ఈ రకంగా ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది విద్యార్థులకి. రైతులకి వీళ్ళకి నీళ్లు పెడితే ఇప్పుడు పురుగు పట్టడం, పంట రానంతసేపు పంట, అలా రకరకాలుగా మీకు ఈ యొక్క ఖర్చులు అనేటటువంటివి అధికంగా అవుతాయి. అలాగే టమాటాలు ఇవన్నీ వేస్తారు రైతులు. అవన్నీ ఎక్కువగా మిగతా రైతులు కూడా పంచడం, దాని ద్వారా మనకి రేట్ రాకపోవడం. రోడ్ల మీద చూడు చాలాసార్లు ఎంతోమంది ఈ యొక్క టమాటాలు బయట పారబోసామని రైతులంతా ఉంటారు ఇట్లా. సో మనకి ఏదైతేనేమి అనవసరమైన ఖర్చులు. ఇకపోతే హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయంటే, ఏదో పెద్ద పెద్ద వ్యాధులు జరగక్కర్లేదు, మనం నిద్రపోతాం, మనమే గేరుకుంటామో, అది పిల్లి కొరికిందో తెలియదు, పిల్లి గీసిందో తెలియదు, మనమో తెలియదు. డాక్టర్ భయపెట్టేస్తారు. ఇదిగో ఈ ఎడం చేతికి 2 ఇంజక్షన్లు, ఇక్కడ 2, నువ్వు 2 రోజులు వేసుకోలేదు ఇంజక్షన్, ఇటు కాళ్ళకు 2, ఇటు 2 అని. ఇలాగా
సమీరా అని ఒక డాక్టర్ ఉంది. ఆ అమ్మాయి మొత్తం అందరిని బెదిరిస్తుంది అనమాట, 8 అని. సో ఈ రకంగా మనము డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడం, భయాందోళనలో బతకడం ఏలినాటి శని అంటే ఏమైపోతుందో అని. అలాగే మన బంధువులు మరణం, వాళ్ళ దగ్గరికి ఆ న్యూస్లు వినడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అవన్నీ మనం చూడడం, ఆడెవడో తాగేసి చచ్చిపోతే మనం కూడా పోతామేమో అని చెప్పి మన లెవర్లు కూడా పోతాయేమో అని భయపడడం, ఇవన్నీ కూడా మొట్టమొదటి దశలో జరుగుతాయి. ఇక 2034 జూలై దాటిన తర్వాత అనదర్ 2.5 years అది కనుక మనం తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే ఈ యొక్క జన్మశని అని అంటాం. జన్మశనిలో మనము ఈ వీళ్ళకి అందరికీ కూడా ఏలినాటి శనిలో కాలంలోకి వస్తుంది. సో వాహనాలు ఉన్నప్పటికీ కూడా కాలినడకన నడవడము, వాహనాలు ఉపయోగించుకోకపోవడము, ఆ తర్వాత వాహనాలు కనుక వాడితే వాళ్ళకి యాక్సిడెంట్లు అవడము, ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత నువ్వు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా హెమోగ్లోబిన్ లెవెల్ పెరగకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇనప బిజినెస్లు ఏవైతే చేస్తున్నారో అటువంటి ఇనప బిజినెస్లు అన్నీ కూడా కాస్త లాసుల్లోకి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శని వల్ల ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, నార్మల్ డెలివరీ అవ్వాలి, కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. కాబట్టి ఆపరేషన్ సెజరిన్ ఇది కూడా ఏలినాటి శని. ఈ ఏలినాటి శని ఈ టైంలో మనం పొరుగురులు వెళ్ళిపోవడము, ఇతర దేశాలకి వెళ్ళడము, ఇదివరకు దాన్ని ఏమనేవాళ్ళం అంటే మనం దేశ బహిష్కరణ శిక్ష విధించారనేవాళ్ళం. ఇప్పుడు అలాగేం కాకుండా మామూలుగా ఫారిన్ వెళ్ళడం, చుట్టాలకు దూరంగా ఉండడం, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, ఇది కూడా ఏలినాటి శని. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఏలినాటి శని అనేటటువంటిది దీని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. ఇటువంటి టైంలో మనము బోన్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రావడం వల్ల బోన్స్ అన్నీ కూడా మనకి సన్నబడిపోవడము, బరువు మెత్తబడిపోవడము జరుగుతాయి. అందువల్ల మామూలుగా నడుస్తూ మెత్తబడిపోయినప్పుడు ఎంత పర్సంటేజ్ మెత్తబడ్డాయి అనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా అసలే సప్తమ రాహు నడుస్తున్నాడు, ఇప్పుడు అష్టమ శని నడుస్తున్నాడు. కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా ఇదొకటి, సింహరాశిలో జన్మంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య విరోధాలు, తండ్రి కొడుకుల మధ్య విరోధాలు, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళా ఈ సింహరాశి వారికి 2039 నుంచి 41 సంవత్సరం, 2038 నుంచి మధ్య నుంచే మనకి ఇది స్టార్ట్ అవుతుంది సింహరాశికి. కన్యారాశిలోకి శని వస్తాడు. దీనివల్ల శని కన్యారాశిలో సంచరిస్తున్నంత కాలం కూడా మళ్ళీ సింహరాశికి వెళ్ళినట్టు శని. ఇది వాక్స్థానంలోకి వస్తాడు. అసలే ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా వాక్చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క శని వచ్చేసరికి, ఈ రాశిలోకి వచ్చేసరికి, కన్యారాశిలోకి వచ్చేసరికి అందరినీ తిట్టడం, తర్వాత పరుషంగా మాట్లాడడం, ఉన్నదన్నట్టుగా మాట్లాడడము, తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము, మేనమామలతో ఫైటింగులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క మన నోరును బట్టే మనకి స్నేహితులు, ఇతరులు గౌరవం ఇవ్వడం, ఉండడం అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు ఎంత కట్టుదిట్టం చేసుకొని మంచిగా ఉండాలనుకున్నా కూడా ఉండలేరు. కాబట్టి మిగతా విషయాల్లో ఆదాయాలు అలాంటి విషయాల్లో ఏం పర్వాలేదు. ఓన్లీ ఈ విషయాల్లో కొంచెం అపనిందలు పాలవడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని స్త్రీలతో స్నేహం చేయకుండా అలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి ముఖ్యంగా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు మీరు? శనికి ఎప్పుడు కూడా శని పరిష్కారాలే చేసుకోవాలి. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి లేదా 8 గంటలకి దానం చేసుకోవచ్చు. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం ద్వారా కూడా మనకి కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనము రావి చెట్టు మామూలు చెట్టు అనుకుంటాం. మనం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఓం శనేశ్వరాన్ని. మేడి చెట్టు కూడా అవసరం. గురు ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ జపం చేసుకోవాలా. ఓం గురుచరిత్ర పారాయణ చదువుకోవడం, మేడి చెట్టుకు నమస్కారాలు చేసుకోవడం, పూజ చేసుకోవడం ద్వారా, అలాగే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.
గురుగారు ఓవరాల్గా ఈ శని ఎప్పటి నుంచి ప్రభావం అవుతుంది, సింహరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.